కొత్తగా పెళ్లైన జంట జీవించడానికి వచ్చింది. ఆ అబ్బాయి పేరు రాహుల్, ఆ అమ్మాయి పేరు పూజ. వారిద్దరి హృదయంలో చాలా పెద్ద కలలు ఉన్నాయి. వారు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకున్నారు, కానీ వారి దగ్గర డబ్బు అసలు లేదు. వారి జేబులో కేవలం 200 రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. రాహుల్, మన దగ్గర కేవలం 200 రూపాయలు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు మనం ఏమి చేస్తాము? చింతించకు పూజ. మనిషి కష్టపడితే దేవుడు తప్పకుండా మార్గం చూపిస్తాడు. తర్వాతి రోజు రాహుల్ గ్రామం మొత్తం పని కోసం వెతుక్కుంటూ వెళ్లాడు. అతను ప్రతి దుకాణం మరియు ప్రతి హోటల్లో పని అడిగాడు, కాని ఎవ్వరూ అతనికి పని ఇవ్వడానికి సిద్ధంగా లేరు. చివరికి అతనికి ఒక చికెన్ బిర్యానీ స్టాల్లో పని దొరికింది. విను అబ్బాయి, ఇక్కడ పాత్రలు కడగాలి. రోజంతా పనిచేస్తే 100 రూపాయలు ఇస్తాను. చెయ్యాలంటే చెయ్యి. సరే సేట్జీ, నేను ఈ పని చేస్తాను. రోజంతా మురికి పాత్రలు కడగడం, నూనె మరియు మసాలాల వాసన మధ్య పనిచేయడం, దానికి ప్రతిఫలంగా కేవలం 100 రూపాయలు మాత్రమే వచ్చేవి. కాని రాహుల్ మాత్రం ఓడిపోలేదు. ఒకరోజు స్టాల్ యజమాని ఏదో పనితో బయటికి వెళ్లాడు. ఆ రోజు మొత్తం స్టాల్ రాహుల్ ఒక్కరే చూసుకుంటున్నాడు. అప్పుడు ఒక కస్టమర్ అక్కడికి వచ్చాడు. అన్నా, నువ్వు చాలా కష్టపడే మనిషిలా కనిపిస్తున్నావైనా నువ్వు ఇతరుల కోసం పనిచేస్తున్నావు. నీ స్వంత స్టాల్ ఎందుకు ప్రారంభించకూడదు? ఆ కస్టమర్ చెప్పిన మాట రాహుల్ హృదయంలో నిలిచిపోయింది. కొన్ని రోజుల తర్వాత వారి పెళ్లి వార్షికోత్సవం వచ్చింది. పూజ రాహుల్ను కలవడానికి స్టాల్కు వచ్చింది. రాహుల్, ఈరోజు మన పెళ్లి రోజు. నేను నీతో కొద్దిసేపు కూర్చోవాలని అనుకున్నాను. అప్పుడే సేట్జీ కోపంగా అరిచారు. ఇది హోటల్, ప్రేమ చూపించే స్థలం కాదు. మీ పేదవాళ్ళు పెద్ద కలలు కనకండి. అది విన్న రాహుల్ కోపంతో ఉరికిపోయాడు. చాలు సేట్జీ, ఇక చాలైంది. ఈ రోజు నుంచి నేను మీ పని వదిలేస్తున్నాను. తర్వాతి రోజు రాహుల్ ఒక చిన్న స్టాల్ ప్రారంభించాడు. ఆ స్టాల్ బోర్డుపై ఇలా రాసి ఉంది: స్పెషల్ మటన్ లివర్ బిర్యానీ, కేవలం 10 రూపాయలు. ఇంత చవకగా బిర్యానీ చూసి గ్రామం మొత్తం ఆశ్చర్యపోయింది. గ్రామంలోని పేదవాళ్లు ఆనందంగా అక్కడికి రావడం ప్రారంభించారు. ఇంత రుచికరమైన బిర్యానీ కేవలం 10 రూపాయలకు దొరుకుతోంది. రాహుల్ నిజంగా చాలా మంచి మనిషి. సేట్జీ ఇది చూసి చాలా అసూయపడ్డారు. ఇతను ఇంత చౌకగా ఆహారం ఎలా అమ్మగలడు? ఖచ్చితంగా ఆహారంలో కల్తీ చేస్తున్నాడు. సేట్జీ గ్రామ సర్పంచ్ దగ్గరికి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. సర్పంచ్ గారు, రాహుల్ చెడు ఆహారం అమ్ముతున్నాడు. మీరు దీన్ని పరిశీలించాలి. ఆ రాత్రి రాహుల్ మరియు పూజ నిజం చెప్పాలని నిర్ణయించుకున్నారు. రాహుల్, ఇప్పుడు మనం నిజం అందరికీ చెప్పాలి. వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు ఒక పాత హ్యాండీ దొరికింది. అది ఒక మాయా హ్యాండీ. ప్రతి ఉదయం ఆ హ్యాండీలో కొత్త డబ్బు కనిపించేది. అన్ని మాటలు విన్న తర్వాత సర్పంచ్ నవ్వారు. రాహుల్, నువ్వు లోబి మనిషి కాదు. నువ్వు పేదవారికి సహాయం చేస్తున్నావు. నువ్వు నీ స్టాల్ కొనసాగించు. ఆ రోజు నుంచి రాహుల్ స్టాల్ గ్రామం మొత్తం ప్రసిద్ధి చెందింది. అక్కడ బిర్యానీ మాత్రమే కాదు, అక్కడ మానవత్వం మరియు ప్రేమ కూడా దొరికేది. కష్టం, నిజాయితీ మరియు మంచి మనసు మనిషిని ఎప్పుడూ విజయవంతం చేస్తాయి.